కేసీఆర్ గారు మరి అంటే మీరు అంటే మామూలుగా మీరు కేసీఆర్ గారి పార్టీలో ఉండి కేసీఆర్ గారికి సహచరుడుగా ఆ పార్టీ ఫౌండర్ నుంచి ఉన్నారు. సో మరి ఇప్పుడు ఈరోజు మరి అదే కేసీఆర్ని మల్లన్న విభేదించి ఆయన్ని ఓటమికి ముఖ్య కారకుడు అయ్యాడు అన్నట్టుగా ఆయన చాలా ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి 9.5 ఏళ్ళు. ఓకే, ఎవరు కూడా పర్ఫెక్ట్ ముఖ్యమంత్రి ఉండరు. ఓకే, కానీ నేనంటే విభేదించారు. ఇప్పుడు మల్లన్నకి మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు. నేనేమంటా, ఒకవేళ పార్టీ పెడితే ఎటువైపు ఉంటారు అంటే బీసీలలో ఒక రాజకీయ శక్తిగా బీసీలను మలచడానికి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. ఓకే, ఒకవేళ కనుక ఈ రాజకీయ శక్తిగా ఎదగడంలో ఇది వెనుకబడ్డా, ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదగలేకపోయినా బీజేపీని కాంగ్రెస్ను రానియకుండా ఆపడం అనేది నా లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ స్థానం టీఆర్ఎస్కే ఉంటుంది. ఇద్దరు ఒకటైతే కనుక ఎలక్షన్ ప్రీపోల్ అలియన్స్ లాంటివి కనుక ఇద్దరు కలిసి చేసుకుంటే మల్లన్న అండ్ టీఆర్ఎస్ 100% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ జరిగే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఉన్నది. ఎందుకున్నదంటే మల్లన్న ఏంటంటే ఇవాళ ఒక డిసైడింగ్ ఫోర్స్ అవుతాడు. ఆయన డిసైడింగ్ ఫోర్స్ అవుతారు కాదంటలేదు, కానీ మల్లన్న మోటివ్ ఏంటి? కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు అని చెప్పి కదా విభేదించాడు. సో అటువంటి వ్యక్తిని మళ్ళీ ఇలాగా సీఎం స్థాయికి ఎదగాలనుకున్నప్పుడు ఒక మెట్టులాగా ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే తనకు ప్రాధాన్యత వస్తుంది కదా. ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసినప్పుడు ఈయన 10 మందే గెలవని ఎమ్మెల్యేలు, ఆ 10 మందే తక్కువ పడవచ్చు టీఆర్ఎస్కి. ఒకవేళ కావచ్చు టీఆర్ఎస్ ఒకవేళ ఈ అవకాశాన్ని తీసుకోలేదు అనుకోండి, ఇమీడియట్గా బీజేపీ తీసుకుంటుంది లేదా కాంగ్రెస్ తీసుకుంటుంది. అప్పుడు టీఆర్ఎస్కి నష్టమే కదా. ఇంకోటి వాళ్ళకి ఇది శక్తి యాడ్ కాకుండా ఉండటానికి కూడా మల్లన్న తనతో పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే మల్లన్న ఆ స్థాయి కీ రోల్ పోషించే పరిస్థితికి వస్తాడో మీరు అనుకుంటున్నారు? మీరు 5 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నారా? పోనీ 6 నెలల కింద రాజకీయాలు ఏమైనా జరుగుతుంది. 6 నెలల కింద కాంగ్రెస్ టీఆర్ఎస్ ఓడిస్తుంది అనుకున్నామా? అది అవును. కాబట్టి క్రికెట్ ఆట ఎట్లుంటుందో రాజకీయాలు అట్నే ఉంటాయి. నిజం ప్రకాష్ గారు, మీరు అన్నదానికి నేను కూడా ఏకీభవిస్తా. చెప్పలేం ఏం జరుగుద్ది.